దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కును సోమవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, గ్రామ పార్టీ అధ్యక్షులు నర్రా శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ బూసా నాగరాజు, మైనార్టీ మండల కమిటీ మెంబర్ హుస్సేన్, సౌరిబాబు, చిట్టిబొమ్మ సుబ్రహ్మణ్యం, గోపాలరావు, వల్లభాపురం సౌరి, రావిపూడి ప్రసాద్, వాసిరెడ్డి సాయికృష్ణ, రవీంద్ర, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీయనిత, నాగరాజు మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో చింతా చిన్నబాబు గారికి 30,000 రూపాయలు ఆయన చనిపోతే వారి కుటుంబానికి నారా లోకేష్ గారి సహకారంతో 30,000 రూపాయలు CMRF చెక్ ద్వారా అందజేయడం జరిగింది. ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించడం కోసం మెగా DSC ద్వారా 16,000 గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఈరోజు పరిశ్రమలు తీసుకురావడానికి మన ఎమ్మెల్యే నారా లోకేష్ గారు విదేశీ పర్యటన చేస్తూ ఎన్నో పెట్టుబడులు పరిశ్రమలు మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. అలాగే గతంలో ఒక్కరికే తల్లికి వందనం పడేది, ఈరోజు మనం చూస్తే బిడ్డలందరికీ కూడా తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అందజేస్తున్నాము. గతంలో 13,500 ఉన్న రైతు భరోసాది ఇప్పుడు మన అన్నదాత సుఖీభవ కింద 20,000 అందజేయడం జరుగుతుంది. గతంలో ఎట్లయితే సంక్షేమం మనం లోకేష్ గారు ఎలా చేసేవాళ్ళో ఇప్పుడు మన ఎమ్మెల్యే అయినాక మరింత అభివృద్ధి, మరింత సంక్షేమం చేస్తున్నారు. ఇప్పుడు మన మండలంలో ఉన్న పంచాయతీ రోడ్లు అయితేనేంటి, CC రోడ్లు అయితేనేంటి అన్నీ కూడా నారా లోకేష్ గారు వచ్చినాకే 90% పూర్తయినాయి. ఇలా ప్రతి ఒక్కటి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు పెన్షన్ కూడా మొదటి నెల నుంచి 4,000 పెన్షన్ అందజేస్తున్నారు. అదే వికలాంగులు ఉన్నట్టయితే 6,000, 10,000, 15,000 కూడా పెన్షన్ అందజేయడం జరుగుతుంది. ఈరోజు మనం ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము. ప్రతి ఒక్క సమస్య కూడా నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్ళి చేతనైనంత వరకు అవి అమలయ్యేలాగా చూస్తున్నాము. ఇలా తుమ్మపూడి గ్రామ ప్రజల తరపున నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్కారం అండి. ఈరోజు మరి తుమ్మపూడి గ్రామంలో గత 4 రోజుల నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాము. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి సమస్యలన్నీ కూడా మరి తెలుసుకుంటున్నాం. కొన్ని చిన్న చిన్న సమస్యలన్నీ చెప్తున్నారు, అన్నీ కూడా మరి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. అన్నీ కూడా సమస్యలన్నీ కూడా తీరుతున్నాయి. అలానే మరి ఒక ముసలాయన మరి ఆరోగ్యం బాగాకు మరి వైద్యం చేయించుకుంటా చనిపోయారు. అలానే దాంట్లో భాగంగానే మరి ఈ రోజున మరి 30,000 రూపాయలు మరి వాళ్ళకి ఆర్థిక సహాయం నారా లోకేష్ గారు పంపించారు. తుమ్మపూడి గ్రామానికి మరి ఇంకా అభివృద్ధి చేసి ఇంకా కూడా మా ఊళ్ళో ఉన్న ప్రజలందరినీ కూడా ఆదుకొని ఇంకా ముందంజలోకి నడిపించాలని మా విజ్ఞప్తి అండి. ఆర్థిక సాయం చేశారండి, మట్టి ఖర్చులు చేశారు, 30,000 ఇప్పుడు చెక్ ఇచ్చారండి. మా ధన్యవాదాలండి లోకేష్ గారు, ధన్యవాదాలండి. దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మెగా వ్యాక్సిన్ క్యాంపెయిన్ మంగళవారం ప్రారంభించారు. దీనిలో భాగంగా బంగ్లా సమీపంలో ఉన్న మండల ప్రజా పాఠశాలలో ప్రత్యేక క్యాంపును నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైద్యాధికారిని సి. ఇందిరా హాజరై వ్యాక్సిన్ వలన ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణ ఉపయోగాలను వివరించారు. ఈ సందర్భంగా ఇందిరా మాట్లాడారు. నా పేరు డాక్టర్ ఇందిరా, PHC దుగ్గిరాల మెడికల్ ఆఫీసర్. ఈ నెల 3వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు స్పెషల్ డ్రైవ్ మనం వ్యాక్సినేషన్ అనేది చేసుకోవడం జరుగుతోంది. దీంట్లో భాగంగా 5 సంవత్సరాల పిల్లలకి, 10-16 సంవత్సరాల పిల్లలకి వ్యాక్సినేషన్ అనేది చేస్తాము. 5 సంవత్సరాల పిల్లలకి మనం DPT బూస్టర్ డోస్ అనేది చేస్తాము. 10-16 సంవత్సరాల వాళ్ళకి TD వ్యాక్సిన్ అనేది చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనం డిప్తీరియా, హెపటైటిస్, టెటానస్ లాంటి రోగాలను రాకుండా నివారించవచ్చు. ఇది ఒక బూస్టర్ డోస్. దీని ద్వారా ఏంటంటే ధనుర్వాతం, గోరింట దగ్గుని మనం అరికట్టవచ్చు. ఈ వ్యాక్సిన్ని అందరి పిల్లలకి చేయించి ఈ ప్రోగ్రామ్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. దుగ్గిరాల మండలం మోరంపూడి పేరకలపూడి గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించారు. ముఖ్యంగా ఊరిలో సూక్ష్మ ధాతువులు, ఇనుము, జింకు లోపాలు కనిపిస్తున్నట్లు గుర్తించారు. సవరణకై సంబంధించి అన్నబేది 2 గ్రాముల లీటర్లు నీటిలో కలిపి కొద్దిగా నిమ్మ ఉప్పు, నిమ్మరసం కలిపి పైరుపై పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. తదుపరి వ్యవసాయ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని హైలైట్ ఛానల్ కింద ఉన్న పెనమూలి, చిలువూరు, కంటంరాజు, కొండూరు గ్రామాల రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్. విజయబాబు, నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ సుభాషిణి, ప్రకృతి వ్యవసాయ కోఆర్డినేటర్ జయ, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రజ్ఞన్ బాబు, VAA గోవిందమ్మ,
ఎంపీ ఈవో ఇందిరా, పంచాయతీ కార్యదర్శులు జి శ్రీకాంత్, కె శ్రీనివాసరావు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ విజయబాబు, సుభాషిణి మాట్లాడారు. ఈరోజు మనం కంటమరాజు కొండూరు గ్రామంలో ఇరిగేషన్ శాఖ వారు, వ్యవసాయ శాఖ వారు సంయుక్తంగా మనము ఈ ఆరుతడి పంటలు గురించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎల్నినో పరిస్థితుల్లో ఆగస్టు 15 తర్వాత నుంచి మనకి ఈ యొక్క నీటి లభ్యత అనేది వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న పరిస్థితుల్లో ఈ యొక్క అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. రైతు సోదరులకి ముఖ్యంగా తెలియజేసింది ఏంటంటే ఈ తాగునీరే కానీ సాగునీరు అందించడం కష్టమైన తరుణంలో ఆరుతడి పంటలు వేసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది. దానికి ప్రత్యామ్నాయంగా మనము 80% రాయితీ మీద ఈ యొక్క మెను అనేది ఈ ఆగస్టు నెలాఖరులోపు అందించే అవకాశం ఉందని చెప్పి రైతు సోదరులకు తెలియజేశాము. అదేవిధంగా ఈ ఇరిగేషన్ శాఖ వారు కూడా ప్రస్తుత నీటి పరిస్థితి, నీటి లభ్యత మీద కూడా అవగాహన సంయుక్తంగా కల్పించడం జరిగింది. దీన్ని బేస్ చేసుకునే రైతులు ఆరుతడి పంటలకు వెళ్లాల్సిందిగా ముఖ్యంగా కంటమరాజు కొండూరు, చిలుమూరు, పెనుమూరు గ్రామంలో ఉన్నటువంటి రైతు సోదరులకి ఒక అవగాహన అనేది కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏంటంటే కొంతవరకు ఏరియా కవరేజ్ ఉన్న రైతులు కూడా క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిందిగా కూడా సూచించడం జరిగింది. ధన్యవాదాలు. ఆడిచ్చాం. నేను పొద్దున దాకా హై లెవెల్ ఛానల్కి వాటర్ తీసుకోలేదు, ఎందుకంటే మనం ప్రస్తుతానికి క్రాప్కి ఎక్కడా కూడా వాటర్ ఇవ్వట్లేదు. ఓన్లీ డ్రింకింగ్ వాటర్కి మాత్రమే, చెరువులకి మాత్రమే నీళ్ళు ఇవ్వమన్నారు. అందుకని మేము ఓన్లీ చెరువులకి నీళ్ళు ఇవ్వడానికి మాత్రమే హై లెవెల్ ఛానల్కి ఈరోజు వాటర్ తీసుకోవటం, మార్నింగే తీసుకోవటం జరిగింది. కానీ ప్రజెంట్ తీసుకున్న హెడ్లో మన దుగ్గిరాల మెయిన్ కెనాల్లో ఉన్న 2600కి మనకు వస్తుంది 70 క్యూసెక్లు మాత్రమే వస్తుంది. నిన్న ఈవినింగ్ స్టార్ట్ చేసాము, కనీసం 2-3 కిలోమీటర్లు కూడా ట్రావెల్ చేయలేదు. మళ్ళీ వాటర్ పుషప్ అయి బ్యాకప్ అయి మళ్ళీ వెనక్కి మెయిన్ కెనాల్లోనే కలిసిపోయింది. మనకి హై లెవెల్ ఛానల్ రన్ అవ్వాలంటే మినిమం 5000 క్యూసెక్స్ మన పెద్ద కాలువలో ఉంటే మాత్రమే మన 2 కాలువలు, ఈస్ట్ మెయిన్ బ్రాంచ్కి, వెస్ట్ మెయిన్ బ్రాంచ్కి, నంబూరు వెళ్ళే కాలువకి, కొలకలూరు వెళ్ళే కాలువకి, 2 కాలువలకి నీళ్ళు సప్లై చేయగలము, క్రాప్కి ఇవ్వగలం. ఇప్పుడు సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల మనం ఎటువంటి క్రాప్కి వాటర్ ఇవ్వలేం కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము మాట్లాడుకున్న దాని ప్రకారం ఆరుతడి పంటలు, తక్కువ వాటర్ యూజ్ చేసే పంటలు మాత్రమే వేయండి అని చెప్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే మీరు కూడా కొంచెం డిపార్ట్మెంట్కి సహకరించాల్సిందిగా కోరుచున్నాం. కాలువ వెళ్తున్నప్పుడు మేము పెట్టుకోవాలి, పక్క కింద వాళ్ళు పెట్టుకుంటుంటే మేము ఎందుకు ఖాళీగా ఉండాలని ఇత్తనాలు పెట్టుకుంటారు. అది మానవ సహజం. మేము పై ఎత్తున జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడిప్పుడే మాకు కూడా కొంచెం హోప్ వస్తుంది. ఏంటంటే నాగార్జున సాగర్ డ్యామ్కి వాటర్ కొంచెం ఇన్ఫ్లోస్ వస్తున్నాయి, శ్రీశైలం నుంచి వస్తున్నాయి. కాబట్టి ఎంతో కొంత, అంటే ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా వాటర్ ఇవ్వని పరిస్థితులు అయితే లేవంట, అంటే మేము తెలుసుకున్న సమాచారం. ఎంతో కొంత ఇన్ఫ్లోస్ వస్తాయి, ఏదో ఒక విధంగా క్రాప్కి ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాం. క్రాప్లు వేసుకోవాలనుకుంటే డ్యామ్ పరిస్థితి మనకి ప్రతి మినిట్ సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ మనకు తెలుస్తూనే ఉంది. ఎంత ఫ్లడ్ వస్తుంది, ఎంత వాటర్ స్టోరేజ్ అయ్యి ఉంటుంది మనకు తెలుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మనం ఇవ్వగలము అని అనుకున్నప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా మీకు ఏదో ఒక సమాచారం అందించగలుగుతాము, డిపార్ట్మెంట్ పరంగా కూడా. లేదు మాకు ఫోన్ చేసినా కానీ మేము వేసుకోమనో లేకపోతే ఇలాగ ఉందండి అని దాని పరిస్థితి మీకు చెప్తాం. కాబట్టి ఈ నెల ఆఖరి తర్వాత మాత్రమే మీరు ఏమన్నా పంటలు వేసుకోవాలంటే పాడి పంట వేసుకోవడానికి ట్రై చేయండి. అంటే టచ్ అయినట్టుంది కొండూరు. ఈ రోజైతే వస్తాయి, రేపు చెరువులు నిండంగానే ఆపేస్తాము. మరి మీ పరిస్థితి ఏంటి? వస్తున్నాయి కానీ అందులో మనకి 5000 వస్తున్నాయి, మధ్యలో మొత్తం రాను పోను 7000 వస్తున్నాయి. 7000 డ్రా చేస్తున్నాం 20 పంపుల నుంచి. 7000 డ్రా చేయంగా 5000 మాత్రమే మన దగ్గరకు వచ్చి చేరుతున్నాయి. 10 రోజులు కృష్ణా జిల్లాకి, 10 రోజులు గుంటూరు జిల్లాకి. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి సగం వాళ్ళకి అంటే ఇప్పుడు ఒకేసారి మనకి ఇచ్చిన మనం అనుకోండి, ఇప్పుడు వేరే రైతులకి ఇచ్చి మనకి ఇవ్వకపోతే మనం ఊరుకుంటామా? ఊరుకోం కదా. దానికోసం ఏం చేస్తున్నాం అంటే వచ్చిన గోదావరి నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా సగం సగం షేర్ చేస్తున్నారు, ఈస్ట్కి వెస్ట్కి. దుగ్గిరాల మండలం పెనుమూలి మంచికలపూడి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను మంగళవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు లబ్దిదారులకు అందజేశారు. అనంతరం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమంపై వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.
ఇంకా ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, వైస్ ఎంపీపీ మరీదు రామయ్య, పార్టీ నాయకులు ఏమినేని కోటేశ్వరరావు, నందిపాటి జోగారావు, అన్నాబత్తుని కళ్యాణ్ చక్రవర్తి, యార్లగడ్డ రమేష్, దున్నా సునీల్, విజయ్, కె రాజశేఖర్, షేక్ అబ్దుల్ రషీద్, మొద్దుకూరు శ్రీనివాసరావు, కొరిటాల శ్రీనివాసరావు, నాయుడు శరత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, లబ్ధిదారులు మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామంలో ఆరోగ్యం బాగోకుండా ఉండవాళ్ళకి లోకేష్ గారి ఆధ్వర్యంలో ఎల్ఐసి చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 63,000 రూపాయలు 63,742 రూపాయలు చెక్కును లోకేష్ గారు మంజూరు చేసి వారి ఇంటికి ప్రత్యేకంగా మండలాధ్యక్షురాలు మరియు అందరినీ వెళ్ళి గ్రామ పెద్దలందరూ వెళ్ళి వాళ్ళ కుటుంబానికి అండగా తెలియజేసి ఇట్లా ఆరోగ్యాన్ని బాగా చూసుకునేటట్టు లోకేష్ గారి సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా ఒక పార్టీలకు అతీతంగా ఎవరికి బాధ వచ్చినా కానీ లోకేష్ గారు అన్ని సంజీవ ఆరోగ్య రథం అని ఆరోగ్యం అందరికీ మందులు ఉచితంగా సప్లై చేసి ఈ గ్రామంలో డొంకలు కానీ కొన్ని రోడ్లు కానీ ఏమైనా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగినాయి. కాబట్టి మీరందరూ ఆలోచించుకొని ఈ గ్రామంలో మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి తీసుకొచ్చితే లోకేష్ గారు ఇంకా మంచి పనులు చేస్తానికి అవకాశం కల్పించాలని కోరుతూ స్థానిక సంస్థలో కూడా తెలుగుదేశం అభ్యర్థులు గెలిపించాలిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పెనుమూలి గ్రామం వేమూరు వెంకటకృష్ణారావు. నా భార్య శ్రీదేవి అని అనారోగ్య కారణం వలన చనిపోయింది. దానికి హాస్పిటల్ ఖర్చుల కింద మా ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు అయిన లోకేష్ గారు, పార్టీ మినిస్టర్ గారు ఆరోగ్య ఖర్చుల కింద